అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పదలిచిన సబ్జెక్ట్ ఏంటంటే, ఈ మధ్యన సంక్రాంతికి 3 పిక్చర్స్ రిలీజ్ అవ్వటం జరిగింది. ప్రతి పిక్చర్ కూడా ముందుగానే చూసేశాను. అయితే 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' గురించి చాలామంది యూట్యూబ్స్‌లో, ఫేస్‌బుక్స్‌లో సినిమా బాగాలేదు, శంకర్ గారి పని అయిపోయింది, రామ్ చరణ్ గారిని ఒక రీతిలో చూయించలేదు, స్టోరీ కూడా చాలా అసుకు స్టోరీ పెట్టాడు, కథలో బలం బలం లేదు, బలహీనమైన స్టోరీ పెట్టాడు, శంకర్ గారికి పని అయిపోయింది అని చెప్పేసి ట్రోల్స్ చేయటం ఎన్నో చూశాను. ఎందుకంటే నేను చివరిలో చూసిన సినిమా అదే. అయితే ఏదైనా కానీ పండగకు వచ్చిన ప్రతి పిక్చర్ కూడా చూడటం నా అలవాటు. సరేలే అని చెప్పేసి అది చిట్ట చివరిలో చూశానండి. థియేటర్ దగ్గరికి వెళ్ళాక ఒక ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి, మేము రామ్ చరణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, సినిమా చెత్తగా ఉంది అని చెప్పేసి ఇంటర్వెల్కి గేట్ తీసుకొని బయటకు వస్తాను. ఎందుకంటే మేము టికెట్స్ బుక్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళి వేరే పని ఏదైనా చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి వాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు, సరే అయినా మాకు ముందే తెలుసాయా, అసలు చూద్దాం సినిమా, ఆ సినిమా పరిస్థితి ఏంటో కూడా శంకర్ గారిలో పస తగ్గిందంటున్నారు, అది తెలుసుకోవాలి, రామ్ చరణ్ గారు కనీసం పాటో ఫైటో ఏదో ఒకటి ఉంటుంది, కొంచెం బాగున్నదని చెప్పేసి వెళ్ళడం జరిగిందండి. వాళ్ళు అబ్బెబ్బెబ్బే చెత్తండి, చెదారం అండి, ఇదిగోండి మేము గేట్లు తీసుకొని వచ్చేస్తున్నాం అని చెప్పేసి చాలా వల్గర్గా చెప్తున్నారు. ఇలాగా ఇంకొక థియేటర్కి వెళ్ళాం. ఇక్కడ టికెట్లు తీసేసుకొని వేరే థియేటర్కి వెళ్ళాం. వేరే థియేటర్ దగ్గర కూడా ఇలాగే చెప్తున్నారు. ఇంటర్వెల్కి గేట్ తీసుకొని బయటకు వస్తున్నట్టుగా ఈ టికెట్లు తీసుకొని వెళ్ళే ప్రేక్షకులకి ఇలాగా ప్రాపకాండ చేస్తున్నారు. సినిమా మీద ప్రాపకాండ. వాస్తవంగా నేను సినిమా వీడియోలు ఎప్పుడు చేసి లేను, కానీ ఇంట్లో రామ్ చరణ్ గారిని ఇలాగ బదలం చేస్తున్నారేంటి, రామ్ చరణ్ గారి మీద ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారేంటి, శంకర్ గారి మీద విచ్చలవిడితనంగా అబద్ధపు ట్రోల్స్ చేశారు. సినిమా చూసినాక నాకు అర్థమైంది. సినిమా చూసినాక సినిమాలో ఎటువంటి తప్పు లేదండి. ఒక పొలిటికల్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. రాజకీయాల్లో ఇలాంటివి కూడా జరుగుతాయా అనే ఆ కథని ప్రేక్షకులు ముందుంచారు. గతంలో కొన్ని జరుగుంటాయేమో, అవన్నీ మాకు తెలియదు, కానీ ఎక్స్ట్రాడినరీగా డైరెక్షన్ చేశారు శంకర్ గారు. రామ్ చరణ్ గారు కూడా ఎంతో గ్లామరస్గా, ఎంతో ఆయన ఫ్లాష్ బ్యాక్లో పాత్ర ఉంటుంది. అసలు వర్డ్స్ రాకోకుండా డఫండం కాదు, మాటలో నత్తిగా వచ్చే పాత్రని ఆయన జీవించేశారండి. ఆయన రంగస్థలంలో గనక మాట వినపడకోకుండా ఎలా యాడ్ చేశారో ఒరిజినాలిటీగా, రియాలిటీగా, అదేవిధంగా అదే కంటెంట్ తోటి రామ్ చరణ్ గారు యాక్ట్ చేయటం అసలు మాకు ఊహించలేదండి. మేము ఎక్స్ట్రాడినరీగా చేశాడండి. ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్. ఏదన్నా ఇంటర్వ్యూల తర్వాత ఏదన్నా కొంచెం ఎక్కడన్నా కొంచెం ల్యాగ్ అయిందేమో, లేదా ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఒక సాంగ్ వచ్చిందేమో తప్పితే సినిమా ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ దాకా ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఒకటే అర తప్పు తప్పితే అవి ప్రతి సినిమాలోనూ జరుగుతాయి. ఎంత హిట్ పేర్ పిక్చర్స్లో కూడా ల్యాగ్ ఎక్కడో చోట ఉంటుంది. అది ఎవరు పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదండి. సినిమా ఎక్సలెంట్గా ఉంది. రాజకీయ పరిస్థితుల్ని, ప్రజా విధానాలని, అప్పట్లో ఏం జరిగినాయా, ఇప్పుడు ఏం జరుగుతుందా అనే విధానాన్ని కరెక్ట్గా శంకర్ గారు ఆ కథ, బలమైన కథను ఎంచుకున్నారు. రామ్ చరణ్ గారు కూడా ఆయన యాక్టింగ్ పరంగా, యాక్షన్ పరంగా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించాలి. ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మన ప్రేక్షకులు అందరం కూడా హిట్ చేయాలి. ఎందుకంటే మంచి సినిమాలని మనం ప్రోత్సహించకపోతే రానున్న రోజుల్లో